టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పేరు తెలియని వాళ్ళుండరు. చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ ఫ్యాన్స్ ను ఘోరంగా నిరాశపరిచింది. ప్రస్తుతం గౌతమ్ తిన్నూరితో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ రష్మిక మందాన రిలేషన్ లో ఉన్నట్లు వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. అసలు రౌడీ హీరో ఏం చెప్పాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తన సినిమాల గురించి చెప్పాడు. అనంతరం నేషనల్ క్రష్ రష్మిక మందానతో డేటింగ్ చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజముందా అని అడగ్గా దానికి హీరో సమాధానం చెప్పాడు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ఈ వార్తలపై నేను సమయం వచ్చినప్పుడు స్పందిస్తా. ప్రపంచం మొత్తం దీనిపై మాట్లాడుకున్నప్పుడు నేను అసలు విషయాన్ని బయట పెడతాను. దేనికైనా ఒక సమయం సందర్భం అనేది ఉంటుంది. నేను ఒక సెలబ్రిటీని, నా గురించి అందరూ తెలుసుకోవాలని ఉంటుంది. అందులో తప్పులేదు. కానీ నేను దీనిపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని ఇండైరెక్ట్ గా రిలేషన్ లో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఆయన సినిమాలపై మాత్రమే ఫోకస్ చేస్తున్నట్లు చెప్పాడు. అటు రష్మిక మందాన కూడా ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆమె కూడా ఏదో అన్నట్లు చెప్పి తప్పించుకుంటుంది. ప్రస్తుతం 2025లో వీరిద్దరూ బిజీగా సినిమాలను చేస్తున్నారు. 2026లో గుడ్ న్యూస్ చెప్తారేమో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పెళ్లి ఎప్పుడు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్నూరి డైరెక్షన్ లో కొత్త సినిమాతో బిజీగా ఉన్నాడు. గతంలో విజయ్ నటించిన సినిమాలు యువతలో అతనికి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్స్ ను హీరోయిన్ గా కనిపించనుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక 2025 మార్చి 28న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. రష్మిక రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. బాలీవుడ్ లో సికిందర్ మూవీ చేస్తుంది. తెలుగులో కుబేరోతో పాటుగా మరో 2 సినిమాలు చేస్తుంది అమ్మడు.